ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న వరుస దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. గనిజర్ల ఫాతిమాపురం మరియు లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామాలలో జరిగిన 3 వేర్వేరు దొంగతనాల కేసుల్లో 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథం వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు, 35,000 రూపాయల నగదు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతలపూడి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన అధికారులు ప్రజల ఇంట్లో ఎవరూ లేని సమయంలో విలువైన వస్తువులను బ్యాంకులో భద్రపరచుకోవాలని, అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో సమిష్టిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాల నియంత్రణకు దోహదపడుతుందని తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు కూడా తెలిపారు. కొత్త పీపుల్ ఎవరైనా తెలియని పీపుల్ ఏరియాకి వస్తున్నారు, రెంట్కి అడుగుతున్నారు, సమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫండ్ కలెక్షన్, ఈ టెంపుల్ ఫండ్ కలెక్షన్ అలాంటివి వస్తున్నారు. ఇలాంటి సస్పీషియస్ పర్సన్స్ ఉన్నారు అంటే ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే మన లోకల్ పోలీస్ స్టేషన్కి చెప్పండి. అది మనకి ఒక సర్వేలెన్స్ పెట్టడానికి యూస్ఫుల్గా ఉంటుంది. మీరు రెంట్ ఎవరికైనా ఇస్తున్నారు, స్టే చేయడానికి ప్లేస్ ఇస్తున్నారు, సమ్ ప్రొవిజన్స్ సంథింగ్ ఇస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఐడెంటిటీ పర్టిక్యులర్స్, ఆధార్ కార్డు ఆర్ పాన్ కార్డు అలాంటి బేసిక్ డీటెయిల్స్, ఫోటో ఐడి కలెక్ట్ చేసి పెట్టుకోండి. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ఈ అఫెండర్స్ అనేది వాళ్ళు బయట నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ స్టే చేసి ఎగ్జిక్యూట్ చేయడం అనేది వీ కెన్ రెగ్యులేట్ దీస్ అఫెన్సెస్. ఇలాంటి మీరు కూడా పీపుల్ సైడ్ నుంచి కోఆపరేషన్ ఇవ్వాలి అని అడగ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.